ఇగో సేమ్ ఇట్లనే ఈ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకుడు 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించినటువంటి కేసు కూడా తప్పించుకున్నాడు, కానీ వాళ్ళు దొరకలేదా మళ్ళా. సేమ్ ఇవే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో నిన్న సిక్కులపైన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపినాయి. భారతదేశంలో సిక్కులు టర్బన్ కట్టుకొని, అంటే ఈ నెత్తికి పెట్టుకునే రుమాలు కట్టుకొని స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారనేటువంటి మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్కి వాళ్ళ ఎదురు దెబ్బ వాళ్ళ చేతిలోనే దొరికింది. ఒకవైపేమో ఉపరాష్ట్రపతి రాహుల్ గాంధీ విదేశంలో భారతదేశం గురించి తప్పుడు మాటలు మాట్లాడడం పైన ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్రంగా ఆక్షేపిస్తే, టైట్లర్ పైన 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ పై హత్యా నేరం నమోదైంది. ప్రత్యేక కోర్టులో హత్యా నేరంతో పాటు అల్లర్లను ప్రోత్సహించడం, శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రత్యేక జడ్జి రాకేష్ సియాల్ తెలిపారు. 1986 నవంబర్ 1వ తేదీన తెల్లని అంబాసిడర్ కారులో పుల్ బంగేష్ గురుద్వారా వద్దకు వచ్చి టైట్లర్ ప్రజలను రెచ్చగొట్టారని, అందువల్లనే ముగ్గురు హత్యకు గురయ్యారంటూ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. 1984లో 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో, ఆ తర్వాత ధర్మిలా జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో, సిక్కుల ఊచకోతకు సంబంధించినటువంటి విషయంలో జగదీష్ టైట్లరు, అప్పటి కమల్నాథ్ కూడా అందులో ఉన్నారు, మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు. 1984లో జరిగినటువంటి సిక్కుల ఊచకోత కేసులో, అల్లర్ల కేసులో వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్, ఆయన వల్ల ముగ్గురు హత్యకు గురయ్యారనేటువంటి మాట ఇవాళ 40 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సిక్కుల కోసం, ఇదే అల్లర్ల విషయంలో, భారతదేశంలో అల్లర్లను ఎవరు రెచ్చగొడుతున్నారు, భారతదేశంలో కులాల మధ్య మతాల మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారని నిన్న రాహుల్ గాంధీ గారు అమెరికాలో మాట్లాడారు కదా. సిక్కులు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు నరేంద్ర మోడీ కారణంగా అని చెప్పినటువంటి వాళ్ళకి వాళ్ళ ఎదురు దెబ్బ తగిలింది కదా. ఇదే కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో అల్లర్లు జరిగినటువంటి విషయంలో ఒక కావాలని ఎకోసిస్టమ్ ప్రకారం, ఒక ఏమంటారు, జస్ట్ ఇట్లా కుట్టినట్టుగా అల్లికల్లాగా ఈ దేశంలో కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సంస్థలకు ఏంటంటే కేవలం ఒక వ్యతిరేకత భావంతో పనిచేస్తూ, ఎకోసిస్టమ్లా పనిచేస్తూ, నిజమైనటువంటి అల్లర్లను చేసినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి మత కల్లోలాలు సృష్టించిన వాళ్ళనేమో శాంతి సామరస్యాలుగా చిత్రీకరిస్తారు. ఎవరైతే ఈ దేశం కోసం నిజంగా పనిచేస్తూ శాంతి సౌభ్రాతృత్వాల కోసం పనిచేసేటువంటి సంస్థలనేమో ఉగ్రవాద కార్యపాలనలుగా, లేకపోతే మత ఛాందస వాటిగా చిత్రీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ దేశంలో మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఒక కుట్ర, ఈ దేశం పైన జరుగుతున్నటువంటి కుట్ర. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి అమెరికా పర్యటనలో తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన తనకి వెంటనే సమాధానం వచ్చింది కదా. ఇవాళ ఈ దేశంలో సిక్కులు స్వేచ్ఛగా ఉండలేరు, మతాలు ఎవ్వరు స్వేచ్ఛగా ఉండలేరు, మైనార్టీలు స్వేచ్ఛగా ఉండలేరని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇవాళ వచ్చినటువంటి సమాధానం ఇది. జగదీష్ టైట్లర్ విషయంలో కేసు నమోదవడము, కాంగ్రెస్ నాయకుడిగా ఆ రోజు అల్లర్లను రెచ్చగొట్టి ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి కారణమైంది కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుందా లేదా? ఎవరి వల్ల స్వేచ్ఛ కోల్పోయారు, ఎవరి వల్ల ఈ దేశంలో కల్లోలాలు సృష్టించబడ్డాయి, కలహాలు సృష్టించబడ్డాయి. చరిత్ర ఎక్కడ కూడా దాగదు, దాచేస్తే దాగని సత్యాలన్నీ కూడా బయటికి వస్తుంటాయనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి.